ఆ జిల్లాలో ఎమ్మెల్యే ఒకరు అడ్డగోలుగా ఇసుక దందా చేస్తున్న వారికి అండగా నిలుస్తున్నారనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిత్యం వందలాది లారీల ఇసుకను యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తూ సదరు ఎమ్మెల్యే అనుచరులు బినామీలు కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. అది కూడా ఏదో చాటుమాటుగానో అడపా దడపానో కాకుండా రాజమార్గంలో అలా ఎలా చేయగలుగుతున్నారంటూ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. విషయం తెలిసి అధికార నాయకులే అవాక్కవుతున్నారు. ఇక ఇసుక దందాను అడ్డుకోవాలనుకున్న అధికారులకు బెదిరింపులు తప్పడం లేదు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే ఇసుకాసురులకు సపోర్ట్ చేస్తున్నారన్న ప్రచారం ఆ నియోజకవర్గంలో సంచలనంగా మారింది. ఆయన వ్యవహార శైలి అధికార పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఉందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. చీరాల పరిసరాల్లోని కొన్ని ఇసుక రీచ్ల్లో భారీ యంత్రాల రణగొణ ధ్వనులు వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వందలాది టిప్పర్లు జేసీబీలతో దుమ్ము రేపుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరి అనుమతితో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి? ఈ ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఒకవైపు ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ఉందని చెబుతోంది. మరోవైపు సామాన్యుడు ఇంటి నిర్మాణానికి కొద్దిపాటి ఇసుక కోసం వారాల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. కానీ అదే సమయంలో కొన్ని రీచ్ల్లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. అసలు ఈ తేడా ఎందుకు? సిస్టమ్ ఎవరికి పనిచేస్తోంది? సామాన్యుడికా లేక సిండికేట్లుగా? ఇక అక్రమ తవ్వకాల వెనుక రాజకీయ అండ ఉందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య బినామీల జేబులు నింపే ఏటీఎంగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇసుక కోసం సామాన్యుడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సర్వర్లు మొరాయిస్తాయని, అదే ఈపురపాలెం వేటపాలెం రీచ్లకి ఎమ్మెల్యే బినామీలు అడుగు పెడితే మాత్రం రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తోందనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తమ కళ్ళ ఎదుటే ప్రకృతి విధ్వంసం అవుతుంటే, రైతులు కన్నీరు పెడుతుంటే చట్టాన్ని కాపాడవలసిన అధికారులే ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులకు వణికిపోతున్నారు. చీరాలలో అసలు ప్రజాపాలన ఉందా, లేక ఎమ్మెల్యే కొండయ్య కన్సర్నల్లో నడుస్తున్న ఇసుక సామ్రాజ్యం ఉందా? ఈ అక్రమాల వెనుక ఉన్న రహస్య బంధం ఏంటి అనేది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈపురపాలెం వేటపాలెం చినగంజాం రీచ్ల్లో భారీ జేసీబీలో లైన్ కడతాయని, వందల టిప్పర్లు వరుస కడతాయని స్థానికులు చెబుతున్నారు. కోట్ల రూపాయలు విలువైన ఇసుక మాయమవుతోందని అంటున్నారు. స్థానికంగా రాజకీయ అండతోనే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. చీరాల ఇసుక దందాకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు అనేది రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట. ఆయన అండదండలు లేనిదే ఈ రీచ్లో ఒక్క లారీ కూడా బయటకు రాదు అనేది బహిరంగ రహస్యమని అంటున్నారు. ప్రజలెన్నుకున్న ఎమ్మెల్యేకు సామాన్యుడి కష్టాల కంటే తమ అనుచరులు బినామీలు చేసి ఈ కోట్లాది రూపాయల అక్రమ వ్యాపారమే ప్రధాన లక్ష్యంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే బినామీల అరాచకాలు శృతిమించాయి. ఇసుక రీచ్ల వద్ద ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడుస్తోందట. రాజకీయ అండ ఉన్న వాహనాలకు ఫ్రీ పాస్, అదే సామాన్యుడి ట్రాక్టర్ వస్తే మాత్రం ముక్కు పిండి వేలకు వేలు వసూలు చేయడం. ఇది ఏ ప్రజాపాలనలో భాగమో ఎమ్మెల్యే గారే సమాధానం చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సిస్టమ్ మొత్తం ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గుప్పిట్లో ఉంది అనడానికి అధికారులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడమే నిదర్శనమని చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యే పేరు మీద జరుగుతున్న ఈ అవినీతి సామ్రాజ్యం కేవలం ఇసుకకి పరిమితం కాలేదు. నిబంధనల్ని తుంగలో తొక్కి పర్యావరణాన్ని కబళిస్తూ రైతుల కడుపు కొడుతూ గడిస్తున్న ఈ సంపాదన ఎవరికోసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతారహితమైన పనులకు ఒత్తాసు పలుకుతున్న ఎమ్మెల్యే వైఖరిపై ఇప్పుడు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆఫ్ ద రికార్డ్ టాక్. నిజాయితీగా పనిచేయాలనుకునే అధికారులను బదిలీల పేరుతో భయపెట్టడం, ఎమ్మెల్యే తన అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారో చెప్పకనే చెబుతోంది. రాత్రికి రాత్రే ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతూ కోట్లు జేబులకు వెళుతుంటే చీరాల ప్రజలు మాత్రం ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరక్క అల్లాడిపోతున్నారు. ఈ అక్రమాలకు ఎమ్మెల్యే అండ ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నేరుగా రీచ్ల వద్దకు వెళ్లి నిలదీసే స్థాయికి పరిస్థితి దిగజారింది అంటేనే ఈ మాఫియా ఎంతలా తెగిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఇసుక దందా కాదు, చీరాల ప్రజల ఆత్మగౌరవాన్ని ఎమ్మెల్యే కొండయ్య బినామీలు కబళిస్తున్న తీరు అని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.
చీరాలగడ్డపై జరుగుతున్న ఈ ప్రకృతి విధ్వంసానికి, పేదవాడిని దోచుకుంటున్న ఈ వ్యవస్థీకృత నేరానికి సూత్రధారి ఎవరు అనేది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. రాజకీయ అధికారంతో ఏది చేసినా చెల్లిపోతుందనుకోవడం ఎమ్మెల్యే మాలకొండయ్య భ్రమ కావచ్చు. కానీ రైతుల కన్నీరు, ప్రజల ఆక్రోశం కూడగట్టుకుని ఈ అక్రమాల కోట త్వరలోనే కూలిపోవడం ఖాయమని ప్రజలు చెబుతున్నారు. అయితే అధికారులు నిర్లక్ష్యం వీడేదెన్నడూ, ఎమ్మెల్యే అరాచకాలకు అడ్డుకట్టపడేదెన్నడని చీరాల ప్రజలు వేచి చూస్తున్నారు.